కేసీ కాలువ కాలుష్యం కోరలో చిక్కుకుంది. చెత్తా చెదారంతో నిండిపోయింది. కర్నూలులో మూసీని తలపిస్తోంది. దుర్గంధం వెదజల్లడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుంగభద్ర నది నుంచి నీటిని మళ్లించి కడప, కర్నూలు జిల్లాల్లో 2,60,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 130 ఏళ్ల క్రితం కేసీ కాలువను నిర్మించారు. ఈ కాలువ కర్నూలు జిల్లాలో 1,84,270 ఎకరాలు, కడప జిల్లాలో 80,850 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. కర్నూలు, కడప నగరాలు 2 జిల్లాల పరిధిలోని 260 గ్రామాల తాగునీటి అవసరాలు తీరుస్తోంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు పడిపోయాయి. కేసీకి నీటి ప్రవాహం పూర్తిగా పడిపోయింది. మురుగునీరు వ్యర్థాలతో నిండిపోయింది. దుర్గంధం వెదజల్లుతోంది. కర్నూలులో కేసీ కాలువ 9.55 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. ఈ కాలువను సంరక్షించేందుకు గతంలో ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆ నిధులు పక్కదోవ పట్టాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలువలో చెత్తా చెదారం వేయకుండా కంచెను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఈ పని పూర్తిగా చేయలేదని స్థానికులు అంటున్నారు. కేసీ కెనాల్కి ఫినిషింగ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు కూడా. మీరు ఫినిషింగ్ ఏర్పాటు చేసి మాకు కుండీలు ఏర్పాటు చేసి మేము చెత్త వేయము దాన్ని అని చెప్పినాము. దీన్ని వెంటనే శుద్ధి చేయాలని కోరుకుంటున్నాను. చూడడానికి కేసీ కెనాల్ మాది కనపడదు, మురిక్కుంట మాది కనపడుతుంది. దీన్ని తక్షణమే కేసీ కెనాల్ అధికారులు కానీ లేదంటే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ దీన్ని క్లీన్ చేస్తే బాగుంటుంది. ఈ నీరు లేని కాలంలో క్లీన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి కేసీ కాలువను సంరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.